హలో గురువాస్ అండ్ గురువీస్. ఈ 2 వీక్స్‌లో చాలా మంచి మూవీస్ వచ్చాయి. అండ్ అలాగే పెద్ద పెద్ద రాధా టీఎంటీ రాడ్స్ కూడా వచ్చాయి. అందులో నుండి 7 బెస్ట్ తెలుగు మూవీస్ అనేవి చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు జల్సాపీడియా. ఇన్ని మూవీస్ చూసి, ఇన్ని వీడియోస్ చేసేది ఎందుకు? జస్ట్ మీ ప్రేమ కోసమే. సో ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి, లైక్ వేసుకొని, ఏదో ఒక కామెంట్ చేసేయండి. చాలు, ఈ జన్మకి చాలు. ఇంతకన్నా లాగితే మీరు నా వీడియో కిందికి లాగిస్తారని తెలుసు. సో అందుకనే మొదలెట్టేద్దాం. నెంబర్ 7 లవ్ లైస్ అండ్ బ్లీడింగ్ అండ్ A24 ఫిలిం. ఒక హెరిడేటరీ, ఒక మిడ్ సోమర్, ఒక టస్క్, ఒక ఎక్స్, ఒక అన్కట్ జెమ్స్, ఒక ఎక్స్ మెకీనా, ఒక ఆస్కార్ విన్నింగ్ ఫిలిం, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, ఒక లేడీ బర్డ్. పైన నేను చెప్పిన మూవీస్ అన్నీ అవుట్ ఆఫ్ ది బాక్స్ డార్క్ అండ్ యూనిక్ ఫిలిమ్సే. అలాంటి ఇంకో ఫిలిమే ఈ లవ్ లైస్ అండ్ బ్లీడింగ్. జస్ట్ 1 hour 40 minutes తో ఉండే ఈ లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం రొమాంటిక్ థ్రిల్లర్స్, A24 ప్రొడ్యూస్డ్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. చాలా IMDb టాప్ మూవీ లిస్ట్లో ఈ మూవీని టాప్ 10 లిస్ట్లో నిలిపారు. జిమ్ మేనేజర్ అయిన లూయి దగ్గరికి బాడీ బిల్డర్ అవ్వాలనుకునే జాకీ వస్తుంది. లూయి లెస్బియన్ అవడం వల్ల జాకీని చూసి పడిపోద్ది. కట్ చేస్తే అనుకోకుండా ఇద్దరు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అసలు వాళ్ళు ఎలా ఇరుక్కున్నారు, దాని నుండి ఎలా బయటపడ్డారు అనేది స్టోరీ. జాక్ అండ్ లూయి మధ్య ఉన్న కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే బ్లడ్ బాత్. బట్ మూవీ యాక్చువల్లీ 20 minutes తర్వాతే స్టార్ట్ అవుద్ది. అప్పటి వరకు ఫుల్ ఆఫ్ రొమాన్స్ ఉంటుంది. మొత్తం 18+ కంటెంట్, ఎరక్టిక్ మూవీ చూసినట్టు ఉంటుంది అనమాట. సో ఈ మూవీ మాత్రం వరల్డ్ సినిమాస్ అండ్ యూనిక్ మూవీస్ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి మాత్రమే, అందరి కోసం అయితే కాదు. బట్ ఈ మూవీని పక్కాగా ఎక్స్ప్లోర్ చేయండి ఒక్కసారైనా. పేరెంట్స్ చూడొచ్చా అంటే చూడండి, కానీ ఆ తర్వాత మీ పేరెంట్స్ మీ అంత చూస్తారు. సో స్ట్రిక్ట్లీ 18+, పేరెంట్స్తో అస్సలు చూడకండి. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 7.5/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 6 ద మినిస్ట్రీ ఆఫ్ అన్జెంటిల్మెన్లీ వార్ఫేర్. మన సూపర్ మ్యాన్ చాలా డేస్కి యాక్ట్ చేసిన బయోపిక్ ఇది. జస్ట్ 2 hours ఉండే వరల్డ్ వార్ బయోపిక్ మూవీ ఇది. సో ఒక కామెడీ మూవీస్, యాక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. బ్రిటిషర్స్ వాళ్ళు టాప్ 5 సోల్జర్స్ని సెలెక్ట్ చేసి హిట్లర్ ఆర్మీని అటాక్ చేయడానికి సీక్రెట్ మిషన్గా పంపిస్తారు. అసలు ఆ మిషన్ ఏంటి, ఎలా ఈ 5 members ఆ మిషన్ని సక్సెస్ చేశారు అనేది స్టోరీ. ఆ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఐ ప్లీజింగ్గా ఉంటాయి. అండ్ ఫన్నీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆ క్లైమాక్స్ అయితే సూపర్. బట్ మూవీ మధ్యలో కొంత డౌన్ అవుతూ ఉంటుంది అండ్ ఎక్కువగా కన్వర్జేషన్స్ ఉంటాయి. ఆ ఓకే అనుకుంటే మాస్ ఫన్ ఫీస్ట్ ఉంటుంది. సో పేరెంట్స్తో చూడొచ్చా అంటే హాయిగా చూడొచ్చు. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 7/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 5 శాకాహారి. 2024లో కన్నడలో బిగ్గెస్ట్ హిట్ అయిన ఫిలిం ఇది. అండ్ కన్నడలో IMDb హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రేటింగ్స్తో టాప్ 10లో ఉన్న మూవీ కూడా ఇదే. 2 hours 26 minutes ఉండే ఈ థ్రిల్లర్ మూవీ మిస్టరీ లవర్స్కి, థ్రిల్లర్ లవర్స్కి పిచ్చిగా నచ్చుతుంది. సో మూవీ స్టార్టింగ్లోనే ఒకరిని ముక్కలుగా నరికి కట్టెలపోయిలో కాల్చిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎందుకు అలా చేశారు, అసలు శాకాహారి టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటి అనేది స్టోరీ. మూవీ ప్రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ వేరే లెవెల్ అంతే. బట్ మూవీ స్టార్టింగ్ 15 minutes అరే ఎందుకు చూస్తున్నారా సినిమా అసలు ఏంద్ర బాబు అనిపిస్తుంది. ఆయన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఓపిక పట్టాలి. పడితే అవి ఓకే అనుకుంటే మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ థ్రిల్లర్ ఫిలిం. పేరెంట్స్తో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు, బట్ ఆ వైలెన్స్ ఉంటుంది, అది ఓకే అనుకుంటే చూడొచ్చు. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 8/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 4 కిల్. జాన్ విక్ మూవీ డైరెక్టరే ఈ మూవీని రీమేక్ రైట్స్ కొనుక్కున్నాడు అంటే అర్థం చేసుకోండి మా. జస్ట్ 1 hour 45 minutes ఉండే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం యాక్షన్ లవర్స్కి, వైలెంట్ మూవీ లవర్స్కి పండగ లాంటిది. ఆర్మీ కమాండో అయిన హీరో తన గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి తను ఉన్న ట్రైన్లోకి ఎక్కుతాడు. అదే ట్రైన్ని బందిపోట్లు రాబరీ కోసం వస్తారు. కానీ హీరోయిన్ రిచ్ అవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేయాలనుకుంటారు. సో హీరో వాళ్ళ ఫ్యామిలీని ఎలా కాపాడాడు, ఒక్కడే ఆ డెకాయిడ్స్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా వైలెంట్గా ఉంటాయేమో, బ్రూటల్ అనే వర్డ్ కూడా సరిపోదేమో. సో టొరంటినో మూవీస్ చూసుంటారో, కిల్ బిల్ అలాంటి మూవీస్. సో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది అనమాట, రక్తం అట్లా సిల్లుతుంది అనమాట. సో పేరెంట్స్తో చూడొచ్చా అంటే అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు, బట్ బ్రూటల్గా ఉంటుంది మూవీ. అదొకే అనుకుంటే మీకు ట్రీట్ అంతే. మూవీ ఓన్లీ హిందీలోనే ఉంది, బట్ మూవీలోని 90% యాక్షనే ఉంటుంది. డైలాగ్స్ ఏం ఎక్కువగా ఉండవు, సో చూడొచ్చు. ఈ మూవీ తెలుగులో కూడా రీమేక్ చేస్తారంట. సో ఏ హీరో చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 8.5/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అబ్రాడ్లో వీడియో ఆన్ డిమాండ్లో ఉంది, బట్ మన దగ్గర ఇంకా ఎడా రాలేదు. సో అక్కడ చూడాలో మీకు తెలుసు. నెంబర్ 3 ఆడు జీవితం గోట్ లైఫ్. 3 hours లాంగ్ ఉండే ఈ రియల్ స్టోరీ సర్వైవల్ మూవీస్, అడ్వెంచరస్ మూవీ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. నజీబ్ అనే వ్యక్తి పని కోసం సౌదీ వెళ్తాడు.
వెళ్ళాక అతన్ని మోసం చేసి ఎక్కడో తెలియని ఎడారిలో మేకలు కాయడానికి పెడతారు, పెట్టి హింసిస్తారు. అక్కడ నజీబ్ పడ్డ కష్టాలేంటి, అక్కడి నుండి ఎలా బయటపడ్డాడనే స్టోరీ. లిటరల్లీ పృథ్వీరాజ్ నట్ట విశ్వరూపం అని చెప్పాలి. ఏడిపించేస్తాడు లిటరల్లీ తన యాక్టింగ్తో. బట్ ఇది ఒరిజినల్లీ మలయాళం మూవీ, సో స్లోగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. స్లో బర్న్ మూవీస్ అలవాటు ఉంటేనే ఈ మూవీని చూడండి, చూస్తే మాత్రం హార్ట్ పిండేస్తుంది. పేరెంట్స్తో చూడొచ్చా అంటే ఒక చోట హీరో డ్రెస్ అనేది విప్పేసి స్నానం చేసేది ఉంటుంది, సో అదొక్కటి స్కిప్ చేస్తే మూవీ మొత్తం హాయిగా చూసేయచ్చు. నా పర్సెంటేజ్ వచ్చేసి 8.9/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 2 మ్యూజిక్ షాప్ మూర్తి. మూవీ ఆడియో లాంచ్ అప్పుడే అజయ్ ఘోష్ గారు ఫ్లాప్ అయితే కాల్ చేసి మరి తిట్టండి అని నెంబర్ కూడా ఇచ్చారు. అంటే మూవీ మీద ఫెయిత్ ఎంత ఉందో చూడండి. 2 hours 7 minutes ఉండే ఈ కామెడీ ఫిలిం ఫీల్ గుడ్ మూవీస్ అండ్ కామెడీ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. మూర్తి అనే ఒక 50 years ఏజ్డ్ మ్యూజిక్ షాప్ ఓనర్ డీజే అవ్వాలనుకుంటాడు. అసలు డీజే ఎందుకు అవ్వాలనుకుంటాడు, దానికోసం పడ్డ కష్టాలు ఏంటి, చివరికి అయ్యాడా లేదా అనేది స్టోరీ. మూర్తి క్యారెక్టర్కి అయితే అడిక్ట్ అయిపోతాం అంతే. అజయ్ ఘోష్ గారు చంపేశారు యాక్టింగ్లో, ఆయన ఎమోషనల్ సీన్స్ టచ్ చేస్తాయి. పేరెంట్స్తో చూడొచ్చా అంటే హాయిగా చూడొచ్చు, పేరెంట్స్తో చూడండి. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 9/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ ఈటీవీ విన్ అండ్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 1 చందు ఛాంపియన్. మూవీలో ఎప్పుడు బొక్కలెత్తికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషనే లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన ఫిలిమే ఈ చందు ఛాంపియన్. 2 hours 32 minutes ఉండే ఈ బయోగ్రఫికల్ మూవీ స్పోర్ట్స్ డ్రామాస్, ఇన్స్పిరేషన్ మూవీస్, బాక్సింగ్ మూవీస్ అండ్ దంగల్ లాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. పారాలింప్ గేమ్స్లో స్విమ్మింగ్లో, జావలిన్లో, బాక్సింగ్లో 3 గేమ్స్లో పార్టిసిపేట్ చేసి 3 గేమ్స్లో ఫైనలిస్ట్ అయ్యి గోల్డ్ మెడల్ తెచ్చిన మురళీకాంత్ పాటేకర్ బయోపిక్కే ఈ మూవీ. లిటరల్లీ బాలీవుడ్ వాళ్ళు బయోపిక్ తీయడంలో తోపని మళ్ళీ నిరూపించారు. మూవీ సూపర్, కానీ తెలుగు డబ్బింగ్ అంత సాటిస్ఫాక్షన్గా అనిపించదు. నా సజెషన్ ఏంటి అంటే హిందీలో సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసేయండి. సో పేరెంట్స్ చూడొచ్చా అంటే హాయిగా చూడొచ్చు. నా పర్సన్ రేటింగ్ వచ్చేసి 10/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు, హిందీ, బట్ రెంటల్ బేసిస్లో ఉంది. ఇప్పటివరకు మీరు వీడియో చూస్తున్నారు అంటే వీడియో మీకు నచ్చిందన్నట్టే. సో ఇంకేం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, పోతున్నా.